జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాలలో భాగంగా మార్కాపురం జిల్లా దోర్నాల ఆర్టీసీ బస్టాండ్ ప్రాంగణంలో మార్కాపురం మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ మాధవరావు, దోర్నాల ఎస్ఐ వెంకటరమణయ్య అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ రూల్స్ తప్పనిసరిగా పాటించాలని కోరారు. ట్రాఫిక్ రూల్స్ పాటించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఆటో డ్రైవర్లు జాగ్రత్తలు పాటించాలని, కార్లు నడిపే వారు తప్పనిసరిగా సీటు బెల్ట్ పెట్టుకోవాలన్నారు. ద్విచక్ర వాహనాలదారులు ఖచ్చితంగా హెల్మెట్ పెట్టుకోవాలన్నారు. తల్లిదండ్రులు మైనర్లకు వాహనాలు ఇవ్వొద్దన్నారు. మద్యం సేవించినా, మత్తు పదార్థాలు సేవించి వాహనాలు నడిపితే అటువంటి వారిపై కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. జాగ్రత్తలు పాటించడం ద్వారా మీ కుటుంబాలు సురక్షితంగా ఉంటాయన్నారు. వేడిపై తాము అనునిత్యం అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు. అందరూ కూడా ఆ మోటార్ సైకిల్ నడిపేటప్పుడు హెల్మెట్ లేకుండా నడుపుతున్నారు చాలా మంది. అంటే ఎన్నో రోజులు మేము చెప్తున్నా కానీ దాన్ని పట్టించుకోవట్లేదు. ప్రతి ఒక్కరు కూడా మోటార్ సైకిల్కి హెల్మెట్ పెట్టుకుంటే చాలా ప్రయోజనం ఉంటాయి. అది పాటించడం లేదు. ప్రతి ఒక్కరు పాటించాలని చెప్తున్నాను. పోతే ఇంకోటి, కారు నడిపినప్పుడు ఆ సీట్ బెల్ట్ పెట్టుకోవట్లేదు. ఆ సీట్ బెల్ట్ పెట్టుకుంటే మనకి ఎంత ప్రయోజనం ఉన్నది అది అందరికీ తెలిసిన విషయమే. కానీ అజాగ్రత్తతో మీరు బండి నడుపుతున్నారు. ఆ సీట్ బెల్ట్ పెట్టుకున్నప్పుడు మనకు సెన్సార్లు ఓపెన్ అవుతాయి. పెట్టుకోకపోతే సెన్సార్లు ఓపెన్ కావు. అలాంటప్పుడు సెన్సార్లు ఓపెన్ అయినప్పుడు మన బెలూన్స్ మనకు రక్షణగా వస్తాయి. వచ్చినప్పుడు మనకు ప్రమాదం, అంటే ఎక్కువ ప్రమాదాలు ఏమంటే లైట్గా దెబ్బలతో మనం బయటపడిపోతాం. ఇలాంటివి చిన్న చిన్న విషయాలే పట్టించుకోకుండా మీరు జాగ్రత్త తీసుకుంటూ చేస్తున్నారు. కాబట్టి ఇంకోటి, మత్తి పదార్థాలు అంటే గుట్కాలు కానీ, మందు కానీ ఇలాంటివి సేవించి ఆ వెహికల్ నడపడము చాలామంది చూస్తున్నాము. ఈసారి ఖచ్చితంగా స్పెషల్ డ్రైవ్ పెడుతున్నాం. ఇంకా అంటే ప్రతి దగ్గర రోడ్లో ఎస్ఐ గారు కానీ మేము కానీ వచ్చేసి కొన్ని పాయింట్లు పెట్టేసుకొని చెక్ చేసి ఒకవేళ ముందు ఒకటే మటుకు పోలీస్ స్టేషన్ కానీ చేస్తాము. కోర్టు పెట్టేసి కోర్టులో ఏ పని వేసినా కానీ దానికి మీరే బాధ్యులు అవుతారు. తాగి నడిపినప్పుడు మీ ఫ్యామిలీ ఏమవుతుందో ఒకసారి గుర్తు చేసుకోండి. బండి నడిపేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవడమే కాకుండా మీ కుటుంబం కూడా రోడ్డున పడుతుంది. ఇది మీరందరూ స్వయంగా ఆలోచించుకోండి. ఎవరో చెప్తారు, ఎవరో చేస్తారు అని కాదు. మా ప్రయత్నం మేము చేస్తూనే ఉన్నాం. ప్రతిరోజు అవగాహన సదస్సు పెడుతూనే ఉన్నాం. దోర్నాల సెంటర్లో కానీ, శ్రీశైలం ఘాట్ రోడ్లో కానీ, కర్నూలు ఘాట్ రోడ్లో కానీ ప్రతిరోజు అవగాహన సదస్సు పెడుతూనే ఉన్నాం. కానీ ఎవరు పాటించట్లేదు. తర్వాత రీసెంట్గా మనకు బైక్ యాక్సిడెంట్ ప్రమాదం కూడా జరిగింది. అందులో బైక్ నడిపే వ్యక్తి హెల్మెట్ పెట్టుకున్నాడు. వెనకాల కూర్చున్న పిలియన్ డ్రైవర్ హెల్మెట్ పెట్టుకోలేదు. అక్కడ కొంచెం ప్రమాదం జరిగింది. దాని మీద మేము అవగాహన సదస్సు కూడా కల్పించాము. కాబట్టి మీరు చేయాల్సింది ఏంటంటే బైక్ నడిపే వ్యక్తే కాకుండా వెనకాల కూర్చున్న పిలియన్ డ్రైవర్ కూడా హెల్మెట్ ఖచ్చితంగా